పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును. యోహాను 8వ అధ్యాయం 12వ వచనం. యేసువు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు సమర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం వచనములు 16 నుండి 23 వరకు. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మేము పంపుచున్నాను కనుక సర్పముల వలె యుక్తులై, పావురము వలె నిష్కపటులై మెలుగుడు. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడు. వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించెదరు. వారిని మెలకువతో గమనించి ఉండుడు. మీరు రాష్ట్రపాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచట వారి ఎదుటను అన్యుల ఎదుటను సాక్ష్యముసగుదురు. మీరు న్యాయస్థానమునకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలెనో, ఏమి చెప్పవలెనో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు, కాని చివరి వరకు సహించిన వాడే రక్షింపబడును. మిమ్ము ఒక పట్టణమున హింసించినప్పుడెల్లా వేరొక పట్టణమునకు పారిపోవుడు. మనుష్య కుమారుడు వచ్చినప్పటికీ ఇశ్రాయేలు పట్టణములన్నింటినీ మీరు చుట్టిరాజాలరు అని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. క్రీస్తు ప్రభువు శిష్యులను సువార్త ప్రకటించడానికి ఇజ్రాయేలుల చెంతకు పంపుచుండగా ఆయన చెప్తూ ఉన్నారు, మీరు సర్పం వలె యుక్తులై ఉండండి, పావురం వలె నిష్కపటులై మెలగండి. మీరు ఎన్నో శ్రమలు పొందాల్సి వస్తుంది. నా సువార్త పరిచర్య చేసేటప్పుడు ఎన్నో చోట్ల మీరు కొరడా దెబ్బలు తినాల్సి ఉంటుంది. మీరు న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి దోషులుగా నిల్చోవాల్సి వస్తుంది. అయినా కూడా మీరు నా గురించి సాక్ష్యం చెప్తారు అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. అంతేగాక మీరు అప్పుడు ఏం మాట్లాడాలో, వాళ్ళ ఎదుట ఎట్లా మాట్లాడాలనేది మీరు ఆలోచించాల్సిన పని లేదు. నా తండ్రి ఆత్మయే, అంటే పవిత్రాత్మనే మీతోని మాట్లాడిస్తుంది ఏం మాట్లాడాలనేది అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు క్రీస్తు ప్రభు. మరియు 21వ వచనం గమనించినట్టయితే, సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డలను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు అని చెప్పి చెప్పబడుతుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో దేవుని విశ్వసించే వాళ్ళు ఉంటారు, విశ్వసించని వాళ్ళు ఉంటారు.
అందువలన ఇక్కడ ఏంటంటే విశ్వసించని వాళ్ళు విశ్వసించిన వాళ్ళని శ్రమలకు గురి చేస్తారని ఇక్కడ చెప్పబడుతూ ఉంది అన్నమాట. నా నిమిత్తం మిమ్మల్ని ఎల్లరూ ద్వేషింతురు, కానీ చివరి వరకు విశ్వాసంలో నిలబడిన వాళ్ళే రక్షించబడుతురు అని చెప్తూ ఉన్నారు. అది ఇప్పటికి కూడా వర్తిస్తుంది అనమాట. సువార్త పరిచర్య చేసే వాళ్ళకి ఎంతో శ్రమ ఉంటుంది, ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. అయినప్పటికీ చివరి వరకు దేవుని యందు విశ్వాసం కలిగి నమ్మిక కలిగి సువార్త పరిచర్య చేసే వాళ్ళే రక్షింపబడతారని క్రీస్తు ప్రభువు ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నారన్నమాట. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, మేము చేసిన ప్రతి ఒక్క పాపమునకు మాకు మన్నింపును దయచేయండి ప్రభువా. మమ్ములను పావురం వలె నిష్కపటులుగా తీర్చిదిద్దండి ప్రభువా. మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభువా. మీ పరిచర్యలో, మీ సువార్త ప్రకటనలో కష్టాలు ఎదురైనా ప్రభువా, చివరి వరకు మీ రక్షణ ప్రణాళికలో మేమంతా భద్రముగా ఉండులాగా మమ్మల్ని దీవించండి ప్రభువా. మమ్మల్ని మా కుటుంబాలని మీ విశ్వాసమునందు చక్కగా ఎదుగుటకు కృపని అనుగ్రహాన్ని దయచేయండి అయ్యా. మమ్మల్ని అంతా మీ శాంతి, మీ సమాధానంతో, మీ జ్ఞానంతో నింపి ఆశీర్వదించండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. యేసు యొక్క పరిశుద్ధ దివ్య రక్తమా మమ్ము రక్షించండి, ఆమెన్.